నెహెమ్యా గ్రంథములో 12వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 12 నుండి 22 వరకున్న వచనాలు సహాయకరంగా చదువుకుందాం. యోయాకీము దినములలో పితరులలో ప్రధానులైన వారు యాజకులై ఉండిరి. వారెవరనగా శరాయ ఇంటివారికి మెరాయ, ఇర్మియా ఇంటివారికి హనన్య, నజ్రా ఇంటివారికి మెషులాము, అమర్యా ఇంటివారికి యెహోహానాన్, మిలికు ఇంటివారికి యోనాతాన్, షబన్య ఇంటివారికి యోసేపు, హారిము ఇంటివారికి అద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కై, ఇద్దో ఇంటివారికి జకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషులాం, అబియా ఇంటివారికి జిఖ్రీ, మిన్యామీను ఇంటివారికి మోవద్య ఇంటివారికి బిల్దై, బిల్గా ఇంటివారికి షమయా ఇంటివారికి యెహోనాతాను, యోయారీబు ఇంటివారికి మత్తెనై, యెదాయా ఇంటివారికి ఉజ్జీ, సల్లై ఇంటివారికి కల్లై, అమోక్ ఇంటివారికి ఏబెరు, హిల్కియా ఇంటివారికి హషబ్యా, యెదాయా ఇంటివారికి నెతనేలు. ఎలియాషీబు దినములలో లేవీయుల విషయంలో యోయాదా, యోహానాను, యద్దూవ కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. మరియు పారసీకుడకు దర్యావేషు ఏలుబడి కాలములో వారే యాజక కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. చదువుబడిన ఈ చిన్న వాక్య భాగం ఈ రాత్రి చేరివచ్చిన మనందరి కొరకు ప్రభువే దీవించునుగాక. దేవుని దాసులు అందరూ దాదాపుగా ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కొరకు స్థానిక సంఘము ప్రార్థించి ఎంపిక చేసిన అంశాన్ని అనుసరించి ధ్యానించి వాటికి సంబంధించిన వర్తమానాలే అందిస్తూ వచ్చారు. నేను గమనించలేకపోయాను. ఇప్పుడు మనం చదువుకున్న ఈ చిన్న భాగంలో ప్రాకార ప్రతిష్టకు ముందుగా జెరుబ్బాబెలు దినాల్లో వచ్చినవారు, తర్వాత ఎజ్రా దినాల్లో వచ్చినవారు, నెహెమ్యా దినాల్లో వచ్చినవారు, ప్రాకార నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రాకార ప్రతిష్టలో ఎవరెవరు ఉన్నారో వారి పట్టి చెప్పాడు. దానిలో 12వ వచనం ప్రారంభించి దాదాపు 22 వరకు ఉన్న వచనాల్లో ఇంటివారికి అనే మాట చాలాసార్లు మనం చదువుతున్నాం, గమనిస్తున్నాం. మన కుటుంబాలు ప్రభువు లెక్కలో ఉండడం, కుటుంబాల్లో ఎవరు ప్రధానులుగా ఉన్నారు, ఎందుకు అలాగూ ప్రధానులుగా ఉన్నారు, అది గమనించడం కూడా మనకు సహాయకరమే. ఎజ్రా గ్రంథం 2లో జెరుబ్బాబెలుతో కూడా వచ్చిన వారిని గురించి చెప్పాడు. మరి దినవృత్తాంతాలు 9లో, మొదటి గ్రంథం 9లో కూడా వారిని గురించి వ్రాశాడు. ఇదే నెహెమ్యా గ్రంథంలో 7వ అధ్యాయంలో జెరుబ్బాబెలుతో వచ్చిన వారు అని ఎజ్రా 2లో చెప్పిన ఆ పట్టీనే చెప్తున్నాడు. అలాగే 10, 11లో కూడా ఎవరెవరు వచ్చారు అని వారి పేర్లు వ్రాస్తున్నాడు. చాలా వరకు ఈ 4 అధ్యాయాల్లో ఉండేటువంటి పేర్లు మనం గమనించినప్పుడు అవి దాదాపుగా ఒకే రకంగా ఉన్నాయి. నేను దాదాపుగా అన్నాను, ఎందుకంటే వంశావళి కానీ వెళ్ళిన వారి పట్టీలు కానీ దైవ గ్రంథంలో ఉన్నప్పుడు దాదాపుగా వారి పేర్లే ఉంటాయి.
కానీ అక్కడ వ్రాయబడిన పేర్లు ఏ కాలానికి చెందినవారు అనేది మనం కొంచెం తేటగా గమనించడం సహాయకరం. ఉదాహరణకు జెరుబ్బాబెలుతో వచ్చిన వారిలో నెహెమ్యా అనే పేరున్నది. ఎజ్రా 2లో మీరు తర్వాత గమనించండి. అలాగే నెహెమ్యా గ్రంథం 7లో కూడా చెప్పాడు కదా, దినవృత్తాంతాలు 9లో దాని గురించి చెప్తున్నాడు. నెహెమ్యా గ్రంథంలో మళ్ళా ఇక్కడ 10వ అధ్యాయంలో కొన్ని పేర్లు చెప్పాడు. 12వ అధ్యాయంలో జెరుబ్బాబెలుతో కూడా వచ్చిన వారు అన్నాడు. ఆల్మోస్ట్ ద సేమ్ నేమ్స్, ఆ పేర్లే. కానీ ఆ నెహెమ్యా హకల్యా కుమారుడే నెహెమ్యా కాదు. అలాగే మొర్దెకై పేరు ఉంటుంది, కానీ ఆ మొర్దెకై అక్కడ ఎస్తేరు గ్రంథంలో కనబడే మొర్దెకై కాదు. ఈ మాత్రం మనము విభజన చేయడం సహాయకరం. నేను ఒకే విషయాన్ని ముఖ్యంగా మీకు ఈ రాత్రి జ్ఞాపకం చేయాలని, మీతో కలిసి కూడా ధ్యానించాలని ఆశిస్తున్నాను. ఇంటివారికి అని రాస్తున్నాడు కదా. శరాయ మొదలుకొని చెప్పాడు 12వ వచనం, నెహెమ్యా 12:12. ఒక్కొక్క ఇంటి వారికి ప్రధానులుగా దాఖలైన వారు ఉన్నారు అని చెప్పాడు. ఆ ఇంటిలో ఎంతమంది ఉన్నా ప్రధానులుగా దాఖలైన వారు అని చెప్పాడు. వారు ప్రధానులుగా దాఖలైరి ఈ మాటలు 12వ అధ్యాయంలో చెప్పాడు. ప్రధానులుగా దాఖలైన వారు ప్రాకార ప్రతిష్టలో పాల్గొన్నట్టుగా నెహెమ్యా 12లో చెప్పాడు. మరి ప్రభువునందు విశ్వాసం ఉంచిన మన ఇంటి వారిలో ఎవరు ప్రధానులు, దేనికి ప్రధానులు? ఎవరు ప్రధానులు, దేనికి ప్రధానులు? ఒక వచనం మనం చదువుకుందాం. 11వ అధ్యాయం 17 చదవండి. ఇదే నెహెమ్యా గ్రంథం 11:17 చదువుదాం. ఆసాపు కుమారుడైన జబ్దీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య ప్రార్థన స్తోత్రముల విషయంలో ప్రధానుడు. తన సహోదరులలో బక్యుక్కాయిను ఎదూతును కుమారుడైన గాలాలకు పుట్టిన షమ్మాయిను కుమారుడైన అబ్దాయిను ఈ విషయంలో అతని చేతి క్రిందివారు. అలాగే 12వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనం కూడా ఒకసారి చదవండి. సల్లు, ఆమెకు, హిల్కియా, యోదాయ అనువారు వారందరూ యేషువ దినములలో యాజకులలోను వారి బంధువులలోను ప్రధానులుగా ఉండిరి. మరియు లేవీయులలో యేషువ, బిన్నూయు, కద్మియేలు, షేరేబ్యా, యూదా స్తోత్రాది సేవ విషయంలో ప్రధాని అయిన మత్తన్యాయు అతని బంధువులను అన్నాడు. ప్రధానులు అనే మాట నెహెమ్యా గ్రంథంలో ముఖ్యంగా 11వ అధ్యాయంలో 12వ అధ్యాయములో మనం చదువుతున్నాం. 10వ అధ్యాయంలో ముద్రలు వేసిన వారు అన్నాడే. స్థిరమైన నిబంధన చేసినప్పుడు ముద్రలు వేసిన వారెవరు? వారు కూడా ప్రధానులు అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు సమాజములో ప్రధానులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, ద్వారపాలకులు ఉన్నారు, నెతీనీలు ఉన్నారు. 5 రకాల పనివారిని గురించి ఎజ్రా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథంలో చెప్తున్నారు. యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వారపాలకులు, నెతీనీయులు. నెతీనీయులు అంటే నెతీనీముకు సంబంధించిన వారు, సేవ చేసేవారు, సహాయకరంగా సేవ చేసేవారిని నెతీనీయులు అంటారు. కట్టెలు నరికేవారుగా, నీళ్లు తెచ్చేవారుగా నెతీనీయులు నియమించబడ్డారు. ప్రభు సేవలో మనం అందరం ఒకే తరగతికి చెంది ఉండకపోవచ్చు. ఇంతవరకు మనం విన్నాం కదా, ఆ మందిర సంబంధమైనటువంటి సేవలో సహోదరులు, పురుషులున్నారు, స్త్రీలున్నారు, మోసే అహరోనులు ఉన్నారు. అవునా? అంతేకాదు యాజకులు సేవ చేస్తున్నారు, లేవీయులు సేవ చేస్తున్నారు,
ఆ యూదా గోత్రంలో నుండి ఒకరిని ప్రత్యేకంగా ఆయన కోరుకున్నాడు. ఆయనకు తోడు చేయడానికి బెన్యామీను గోత్రంలో మరొకరిని ఆయన కోరుకున్నాడు. ఇవన్నీ మనం విన్నాం. కనుక ప్రభు సేవలో ఆయన ఎవరెవరిని కోరుకున్నా, ఎవరికి ఎవరిని జత చేసినా మనం అందరం కలిసి పని చేయాలి. ఇంటి వారికి ప్రధానులు అని చెప్పారు. ఒక ఇంటి వారిలో ఎవరు ప్రధానులు కాగలరు, దేనిని బట్టి ప్రధానులు కాగలరు ఆలోచించేయండి. ఇక్కడ మనం చదువుకున్న ఒక వ్యక్తిని గురించి, మత్తన్య అనే వ్యక్తిని గురించి చెప్పాడు కదా. 11వ అధ్యాయం 17లో చెప్పాడు. అదే మాట మళ్ళా 12వ అధ్యాయం 8వ వచనంలో కూడా చెప్తున్నాడు. ఈ మత్తన్య ప్రధానుడు అని రాశాడు. దేనిలో ప్రధానుడు ఆయన? 2 విషయాలు చెప్పాడు. ఒకటి ప్రార్థన విషయములో ప్రధానుడు, స్తోత్ర విషయంలో కూడా ప్రధానుడు. ప్రేయర్ అండ్ ప్రైజ్, ప్రేయర్ అండ్ ప్రైజ్. బా, ఎంత చక్కని అనుభవం అది. ప్రార్థనలో ప్రధానుడు. పాటలలో ప్రధానులు ఉన్నారు, కానీ ఈయనెవరు? ప్రార్థన విషయంలో ప్రధానుడు అంటున్నాడు. అలాగే స్తోత్రముల విషయంలో, స్తోత్రాది సేవ విషయంలో ఆయన ప్రధానుడు అని చెప్తున్నాడు. వాస్తవానికి సరి అయిన విశ్వాసికి అవసరమైన ఖచ్చితమైన 2 అనుభవాలు. ఒకటి సరిగా ప్రార్థించడం, రెండవది సరిగా స్తుతించడం. ప్రార్థన చేస్తాం, కానీ ప్రార్థన మనకు సరిగా రాదు. అలాగే స్తుతిస్తాం, అందరం స్తుతిస్తాం, మన భాషలో, మన మేరలో, మన అనుభవంలో రోజు ప్రభువును స్తుతిస్తాం. కానీ అతడు ప్రధానుడు అని చెప్తున్నాడు. అతడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విషయంలో అందరిలో ప్రధానుడుగా గుర్తించబడ్డాడు. అంటే అర్థం ఏంటి? ఆయన పదజాలాన్ని బట్టి కాదు. స్తుతులు చెల్లిస్తే, అబ్బా, కొన్నిసార్లు ఆదివారం మనం చేరి వచ్చినప్పుడు మనమున్న స్థానిక సంఘాలలో మనం ఎవ్వరికీ చెప్పకపోయినా, నేర్పించకపోయినా, వారికి వారు ప్రేరేపించబడి ఆదివారం ప్రభువును హెచ్చిస్తూ స్తుతిస్తూ ఉంటే అసలు మన ఆత్మ రంజిల్లుతూ ఉంటుంది కదా. ప్రసంగిస్తేనే కాదు, స్తుతులు చెల్లిస్తారు సహోదరులు. చక్కగా ఒక్కొక్క ఆదివారం ఆ ప్రభువును హెచ్చిస్తూ అసలు వారు ప్రారంభిస్తే ఆ విషయాలు, ఆ ధార, ఆ నడక ఎంత చక్కగా ప్రభు ఆత్మ నడిపిస్తాడో. ఈ సహోదరుని నీవు ఇలా నడిపిస్తున్నావు, వాడుకుంటున్నావు ప్రభు, నీకు స్తోత్రం అని మనం హృదయంలో చెప్పుకోగలం. మనకు సంఘాల్లో ఎవరు కావాలి అంటే, కార్యక్రమాలు జరిగించేవారు ఉంటారు, మంచిదే, అవసరమే. కానీ ప్రార్థన విషయములో, స్తోత్ర విషయములో, అంటే స్తుతులు చెల్లించుటలో, పాటలను గురించి కూడా చెప్పాడు. దేవుని ప్రజల యొక్క అనుభవాల్లో గానము అనేది దానికి ఒక స్థానం ఉన్నది, విలువ ఉన్నది, ప్రయోజనం ఉన్నది. ప్రాకార ప్రతిష్ట కొరకు వారు ఎవరిని పిలుస్తున్నారంటే పాటలు పాడువారిని పిలుస్తున్నారు. పాటలు పాడువారు అని చెప్పాడు 12:9. ఫలాని వారు వారి బంధువులు, ఫలాని వారు వారి బంధువులు. ఆ రోజుల్లో వందలాది ప్రజలు కలిసి పాడేవారు. మేము దాని గురించి వివరించాలని తలంచడం లేదు. కాబట్టి కార్యక్రమాల విషయంలో కానీ, జ్ఞానం విషయంలో కానీ, లేక ఇంకా వాక్య పరిచర్య, లేక ఇంక వేరే విషయాలు ప్రధానులుగా గుర్తించబడేవారు ఉండవచ్చు. కానీ ఇతడు మత్తన్య ప్రార్థన స్తోత్రముల విషయములో ప్రధానుడు అని రాస్తున్నాడు. ఒక్కొక్క ఇంటి వారికి ఎవరు ప్రధానులుగా నియమించబడ్డారో చెప్తున్నాడు. మరి మన కుటుంబాల్లో దేనిని బట్టి ఎవరు ప్రధానులుగా ఉంటారు ఆలోచన చేయండి.
చదువును బట్టి కాదు, జీతాన్ని బట్టి కాదు, ఉద్యోగాన్ని బట్టి కాదు, అంతస్తుని బట్టి కాదు. వారి భక్తిని బట్టి ఎవరు ప్రధానుడు, వారి దీనత్వాన్ని బట్టి ఎవరు ప్రధానుడు, వారి నమ్మకత్వాన్ని బట్టి ఎవరు ప్రధానుడు, వారి యొక్క రెగ్యులారిటీ, స్థానిక సంఘ సహవాసములో వారి యొక్క క్రమబద్ధమైన సహవాసాన్ని బట్టి అలాని వారు ఏ మీటింగ్కి గైర్హాజరు కాకుండా ఉంటారు, ఏ పరిచర్యకు గైర్హాజరు కాకుండా ఉంటారు. సువార్తకైనా వస్తారు, పల్లె పరిచర్యకైనా వస్తారు, మందిర పరిచర్యకైనా వస్తారు. ఈ రీతిగా మనం ప్రధానులుగా గుర్తించబడగలమా? మనం ప్రధానులు కావాలి అని కోరుకోవద్దు, కానీ మన జీవితాన్ని బట్టి, మన తీవ్రతను బట్టి, మన ప్రార్థనను బట్టి, మన ఆసక్తిని బట్టి కదా మనము సంఘములో, చిన్న చిన్న స్థానిక సంఘాల్లో గుర్తింపబడగలం. దీన్ని ఒక పురికొల్పుగా తీసుకోవాలని ప్రభువు నామమున నేను మనవి చేస్తున్నాను. ఇంటివారి విషయంలో అని చాలామందిని గురించి రాశారు. వారి ఇంటివారి విషయంలో అని రాస్తున్నాడు. ప్రభు కొరకు మనము ఎలా పని చేయాలి? ఇక్కడ నేను ఒక దానికి దీనికి సంబంధం లేకపోవచ్చు, కానీ నెహెమ్యా గ్రంథంలోనే 3వ అధ్యాయానికి రండి ఒకసారి. 3 విషయాలు అక్కడ జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయం 13వ వచనం నుండి 13, 14, 15 3 వచనాలు ఒకరు చదవండి. లోయ ద్వారమును, హనూనును, జోనోహా కాపురస్తులను బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులను, తాళములను, గడిలను అమర్చిరి. ఇదియుగాక పెంట ద్వారం వరకుండు గోడ 1000 మూరల దనుక వారు కట్టిరి. బెత్ హకెరెము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంటగుమ్మమును బాగు చేసెను. అతడు దాన్ని కట్టిన తర్వాత దాని తలుపులు నిలిపి తాళములను, గడియలను అమర్చెను. అటు వెనక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్రేహెజ్జే కుమారుడైన షల్లూము దార యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళములను, గడియలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్నం నుండి క్రిందికి పో మెట్ల వరకు రాజు తోటనెద్దున్న సిలోయమను మడుగు యొక్క గోడను అతడు కట్టెను. చాలు. కట్టెను 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 అనే మాట నెహెమ్యా 3లో ఎక్కువగా చదువుతున్నాం మనం. బాగు చేసాను, బాగు చేసాను, బాగు చేసాను అనే మాట కూడా ఎక్కువగా చదువుతున్నాం. ప్రార్థనలో ప్రధానులు, స్తుతులలో ప్రధానులు, పాటలలో ప్రధానులు, పనులలో ప్రధానులు, బాధ్యతలలో ప్రధానులు నెహెమ్యా గ్రంథంలో కనబడుతున్నారు కదా. యాజకులుగా ఉండి కొందరు ప్రధానులుగా ఉన్నారు, లేవీయులుగా ఉండి అంటే పరిచారకులుగా ఉండి కొందరు ప్రధానులుగా ఉన్నారు. ఇక్కడ మనం చదువుకున్న ఈ 3 వచనాల్లో ప్రధానుల యొక్క 3 ముఖ్యమైన అనుభవాలు ఉన్నాయి. ఒకటి 13లో లోయ ద్వారము అని చెప్పా. లోయ ద్వారము అన్నాడు. 1000 మూరల వరకు మిగతా వారికన్నా ఎక్కువగా వారు పని చేశారు. లోయ ద్వారము అనేది 2:12 లేక 2:13లో కూడా చెప్పాడు. వ్యాలీ గేట్ అంటారు. లోయ అనగానే అది లోతులో ఉన్నది, దిగువన ఉన్నది. లోయ ద్వారం మనకు నేర్పించే పాఠం ఏమిటంటే తమను తాము తగ్గించుకునేవారు, తమను తాము హెచ్చించుకునేవారు కాదు, తమను తాము తగ్గించుకునేవారు. మనము స్థానిక సంఘాలలో సహవాసములో గుర్తించబడాలని కోరుకోకూడదు, కానీ మన విధేయతను బట్టి, మన దీనత్వాన్ని బట్టి మనము తగ్గించుకొనుట ద్వారా
మనం గుర్తించబడగలం. ఆలోచించారా? స్త్రీలు కన్న వారందరిలో గొప్పవాడెవరు? యోహాను, బాప్తిసమిచ్చే యోహాను. ఆయన ఏమన్నాడు? స్త్రీలు కన్నవారిలో గొప్పవాడను నేనే, జకర్యా ఎలిజబెత్ కుమారుడను నేనే, నాకన్నా ఎవరు గొప్పవారు లేరు అన్నాడా? లేదు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉంది. చాలా చిన్న మాటలు. హీ మస్ట్ ఇంక్రీజ్, ఐ మస్ట్ డిక్రీజ్. హీ మస్ట్ ఇంక్రీజ్, ఐ మస్ట్ డిక్రీజ్. సంఘాల్లో నేను 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 అనే కోరిక లేకుండా ఎప్పుడు మనము తృప్తి కలిగి మనకున్న స్థాయిలో జీవించగలము, మనము తగ్గించుకొని ప్రభు సమయము కొరకు కనిపెట్టగలము, అప్పుడు నిజమైన గుర్తింపు పొందగలం మనం. పౌలు ఎవరు? పాపులలో ప్రధానుడను అన్నాడు కదా, పాపులలో ప్రధానుడని అన్నాడు. అపోస్తలులందరిలో మొదటి వాడిని అన్నాడా? కడపటి వాడను అన్నాడు. మరి పరిశుద్ధులందరిలో ఏమన్నాడు? అత్యల్పుడు అని అన్నాడు. ఇవన్నీ బైబిల్ వచ్చినాలే. పరిశుద్ధులందరిలో అత్యల్పుడను, అపోస్తలులందరిలో తక్కువ వాడను, పాపులలో ప్రధానుడను. అసలు నేను అపోస్తలుడు అనబట్టుకు యోగ్యుడను కాను. ఆయనకున్న మర్మాలు, ఆయనకున్న ప్రత్యక్షతలు ఎవరికి లభించలేదు. ఎన్ని ప్రత్యక్షతలు ప్రభు ఆయనకి ఇచ్చారు. విశేషమైన ప్రత్యక్షతలు ప్రభు నాకు అనుగ్రహించాడన్నాడు. కానీ ఆయన ఏం చెప్తాడంటే, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు. మనం చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. పదవచనం చదువుకున్నాం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను అంటున్నాడు. నా చమత్కారం, నా పాండిత్యం, నేను ముఖ్య ప్రసంగిని కానీ మాట్లాడటం లేదు. ఆయన ఎక్కడా చెప్పుకోవడం లేదు. వాట్ ఐ యామ్ సింప్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. తర్వాత మరొక మాట చెప్పాడేమంటే, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే, అంటే మీరు అనుకునే వారికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను అన్నాడు. ప్రయాసపడ్డాడు కనుక చెప్పగలడు కదా. ప్రయాసపడకుండా మనం చెప్పకూడదు అన్నమాట. అయితే ఏమంటాడంటే, ప్రయాసపడినది నేను కాదు. కొంతమంది సాక్ష్యాలు ఎట్లుంటాయంటే, మేము చేసినంత సేవ ఎవరు చేయలేదు, మేము చేసినంత ప్రార్థన ఎవరు చేయలేదు, మేము తిరిగినన్ని గ్రామాలు ఎవరు తిరగలేదు, మేము ఎంతమందిని సంపాదించాం ప్రభు కొరకు, ప్రయాసపడ్డాం. పౌలు ఏమంటాడంటే, నేనేమై ఉన్నాను? దేవుని కృప. ఎక్కువగా ప్రయాసపడ్డాను, అయినను ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృప. అసలు ఎంత తగ్గించుకొని ఆయన మాట్లాడుతున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ పాఠం మనం నేర్చుకోగలం. పేతురు ద్వారా కూడా ఈ పాఠం మనం నేర్చుకోగలం. పేతురు ఏం చెప్పాడు? చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి అన్నాడు. తర్వాత తగ్గిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండండి అన్నాడు. యోహాను కూడా అదే పాఠం నేర్పించాడు. తను తాను బహుగా తగ్గించుకున్నాడు యోహాను.
అసలు ఆయన పేరు కూడా రాసుకోవడానికి ఇష్టపడలేదండి. మరి యొక్క శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన రొమ్మును ఆనుకున్న శిష్యుడు అని అంత పెద్దగా చెప్తున్నాడు, కానీ యోహాను అని రాయడానికి ఇష్టపడడం లేదు. మరుగై ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కనబడాలని కోరుకునే వారిని కనబడకుండా చేస్తాడు ప్రభు. కనబడకూడదు అనుకునే వారిని మరుగు కాకుండా చేస్తాడు ప్రభు. ఏలియా జీవితంలో మరుగయ్యుండుట నేర్చుకున్నాడు గనుకనే ఆయన్ని తీసుకుని వచ్చి అందరి ఎదుట కర్మెలు కొండ మీద ప్రభువే తేటగా చూపించాడు, వాడుకున్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఈ ప్రధానులు దేనిని బట్టి ప్రధానులు అంటే వారు లోయ అనుభవము కలిగిన వారు, తగ్గించుకునే అనుభవం కలిగిన వారు. సువార్తల్లో ప్రభువు దాన్ని గురించి చెప్పాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23:12 చదవండి. 23:12. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్నాడు. ఇది ఏ సందర్భంలో చెప్పాడంటే, వేషధారులైన శాస్త్రులు పరిసయ్యులు గురువులని పిలువబడాలి, బోధకులని పిలువబడాలి, ఘనత పొందాలని కోరుకుంటారు. మీరు అలా ఉండవద్దు. యు ఆర్ సింప్లీ బ్రదరన్. మీలో హెచ్చు తగ్గులు లేవయ్యా, మీరు అందరూ సహోదరులు అని 8వ వచనంలో ప్రభువు చెప్పాడు. ఒక్కడే మీ ప్రభువు, ఒక్కడే మీ బోధకుడు, ఒక్కడే మీ గురువు, మీరు సహోదరులు అన్నాడు. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. హెచ్చించుకోవద్దు, అది ప్రమాదం. పొంగే పాలు పొయ్యి పాలు అంటారు. అందుకే పొంగే పాలు పొయ్యి పాలు పాత్రలో ఉండవు, అవి పొంగి పొంగి పొయ్యిలో పడిపోతాయి. లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. అవును, ఇంటికి నీతిమంతులుగా తీర్చబడి వెళ్ళాలి. ఇతరులతో పోల్చుకుంటే మనం నీతిమంతులం కాలేము, కానీ పాపినైనా నన్ను కరుణించు అని ప్రభువు సన్నిధిలో ప్రార్థిస్తే, పాపాన్ని ఒప్పుకుంటే ప్రభువు నీతిమంతులుగా తీర్చి పంపిస్తాడు. అదే వచనంలో అన్నాడు, తను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును అన్నాడు. ఇది వేరే సందర్భం. చూసారా, అదే వచనం కానీ వేరే సందర్భం. మత్తయి సువార్త 23లో వేరే సందర్భం చెప్పాడు. లూకాసు వార్త 18లో ప్రార్థన చేయడానికి వెళ్ళిన ఇద్దరిని గురించి రాస్తున్నాడు. ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మనము దీన మనస్సుతో కలవారంగా ఉండాలి కదా. ప్రభువుతో ప్రార్థన చేయడానికి, ప్రభువుకు ప్రార్థన చేయడానికి మనం వెళుతున్నాం. ఎవరితోనూ పోల్చుకోకుండా మన సంగతి మనం చెప్పుకొని తగ్గించుకొని దీన మనసు కలిగి జీవిస్తే ప్రభు మన ప్రార్థనకు జవాబిస్తాడు. లూకాసు వార్త 14లో మరొక సందర్భంలో అదే వచనం చెప్పాడు. కనుక 3 వేరువేరు సందర్భాలు. ఇది విందుకు వెళ్ళినప్పుడు ఏం చేయాలో చెప్పాడు. 11వ వచనం చూడండి, 14-11. తను తాను హెచ్చించుకొను ప్రతి వాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును అన్నాడు. మనం ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ముందు ప్రథమ పంక్తిలో సీట్లు ఉంటాయి.
మనము గమనించకుండా ముందే కూర్చుంటే మనకన్నా ఘనత గలవారు వస్తే, మర్యాదస్తులు వస్తే ఏం చేస్తారు? బాబు, మరి పెద్దవారు వచ్చారు, వారికి సీట్స్ చూపించాలి, దయచేసి మీరు సర్దుకొని కింద కూర్చోండి, లేక వెనక్కి వెళ్ళండి అంటే అది అవమానకరం కదా. తను తాను హెచ్చించుకొనివాడు నేను ముఖ్యంగా కనబడాలి. కొన్నిసార్లు మన శరీరంలో అటువంటి కోరిక ఉంటుంది. మేము గమనిస్తూ ఉంటాం కొన్ని స్థలాల్లో గమనిక లేకుండా అసలు అక్కడ ఆ కార్యక్రమానికి ముఖ్యులు ఎవరో ఉంటారు, వారు ఉంటారు కదా అని కూడా ఆలోచన లేకుండా కొంతమంది నేను వచ్చాను కనబడాలి అన్నట్టుగా వచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చుంటారు. ఫ్రంట్ సీట్లో కూర్చుంటే తప్పు కాదు, కానీ గమనించుకోవాలి కదా విందుకు వెళ్ళినప్పుడు అని ఆయన చెప్పారు. ఈ 3 సందర్భాల్లో కూడా లోయ ద్వారం యొక్క అనుభవం. మన కుటుంబాల్లో హెచ్చించుకునేవారు ప్రధానులు కాలేరు. లోయ గుమ్మం యొక్క అనుభవం గలవారు ప్రధానులు కాగలరు. నెంబర్ 1. రెండవది అక్కడే చెప్పాడు నెహెమ్యా 3:14 పెంట గుమ్మము అన్నాడు కదా. పెంట గుమ్మము అన్నాడు. ఈ ప్రాకారంలో ఉండే 12 గుమ్మాల్లో 5వది పెంట గుమ్మం. ఎందుకు పెంట గుమ్మం అన్నారంటే, పట్టణమంతా శుద్ధిగా ఉండాలంటే పట్టణంలో ఉన్న పెంట మొత్తం అది బయటికి పోవాలి, చెత్త మొత్తం బయటికి పోవాలి. అప్పుడు ఇల్లు శుద్ధిగా ఉంటుంది, పట్టణం శుద్ధిగా ఉంటాయి, రోడ్లు శుద్ధిగా ఉంటాయి, వీధులు శుద్ధిగా ఉంటాయి. ఈ రోజుల్లో మనం క్లీన్ అండ్ గ్రీన్ పట్టణాలు కానీ, నగర కేంద్రాలు కానీ, జిల్లా కేంద్రాలు కానీ, మండల కేంద్రాలు కానీ, చిన్న చిన్న గ్రామాలు కానీ స్వచ్ఛంగా ఉండాలి. తడి చెత్త, చెత్తలో కూడా తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త 3 రకాలుగా వేరు చేయమంటున్నారు. అమెరికా పద్ధతులు చాలా వరకు ఇండియాలో దిగుమతి చేసుకుంటున్నాం మనం. అక్కడ ఎవరు పనివాళ్ళు ఉండరు, వారే కష్టపడి పని చేసుకోవాలా. ఇంటిలో చెత్త ఉండకూడదు, ఇంటి ముందు కూడా ఇంటి వెనక కూడా ఉండకూడదు, క్లీన్ చేసుకోవాలి. ఫలాని రోజు ఈ త్రాష్ అంతా చెత్త అంతా తీసుకుని వెళ్ళిపోవడానికి వెహికల్స్ వస్తాయంటే ఎవరికి వారే ఆ వెహికల్ రాకముందే ఇంట్లో ఉన్న చెత్త మొత్తం అక్కడ ఉంచుతారు. ఆ ప్రత్యేకమైనటువంటి పెద్ద డస్ట్బిన్స్ అనుకోండి, వాటిలో ఉంచుతారు. రీసైక్లింగ్ కొరకు తీసుకెళ్తారు కొన్ని. మనలో ఉన్న చెత్త, మనలో ఉన్న మలినం, మనలో ఉన్న వ్యర్థమైనవి, మనలో ఉన్న కలుషితమైన సంగతులను మనం బాగు చేసుకుంటే, ఎప్పటికప్పుడు కడుగుకుంటే, పెంట మొత్తం బయటికి పోతే, ఈ కార్బన్ అంతా బయటికి పోతే ఏమవుతుంది? శుద్ధిగా ఉంటాం. కార్బొరేటర్ బాగా పని చేయాలంటే ఏం చేయాలా? క్లీన్ చేస్తే సరిపోతుందండి. ఆ మసి మొత్తం పోతే, ఆ కార్బన్ అంతా తొలగిస్తే చాలా చక్కగా పని చేస్తున్నది, మైలేజ్ బాగా వస్తుంది. ఈ బళ్ళు కూడా అంతే, ఆ బళ్ళే కాదు, ఈ బళ్ళు కూడా అంతే. చెత్తను మనం తీసివేసుకోవాలి. పవిత్రులుగా చేసుకోవడంలో గొప్ప ప్రయోజనం ఉన్నది. కుటుంబాల్లో ఎటువంటి వారు ప్రధానులు కాగలరంటే, చెత్తను పెంచుకునేవారు కాదు, చెత్తను దూరపరచేవారు, తొలగించుకునేవారు, తమను తాము పవిత్రపరచుకునేవారు. పౌలు తిమోతికి రాస్తూ అదే చెప్పాడు. తిమోతి 1:5:22 అన్నాడు, పరుల పాపాల్లో నీవు పాలువాడవు కావద్దు, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము అన్నాడు. అంతేనా? నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొను. కాబట్టి ప్రార్థన ద్వారా ప్రధానులుగా గుర్తించబడ, స్తుతుల ద్వారా ప్రధానులుగా గుర్తించబడగ, పరిచర్య ద్వారా ఆసక్తిని బట్టి, తీవ్రతను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, దీనత్వాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి మనం ప్రధానులు కాగలం. మరొక విషయం చెప్పి ముగించాలని నేను ఆశిస్తున్నాను. ఒకటి లోయ ద్వారం, మరొకటి పెంట ద్వారం. ఈ రెండు
ప్రస్తావించిన తర్వాత 15వ వచనంలో ఏమంటాడంటే, షల్లూము ఒక గుమ్మమును బాగు చేశాడు అన్నాడు. ఏ గుమ్మం అది? దార యొక్క గుమ్మం. దార గుమ్మం అంటే ఫౌంటైన్ గేట్. అది ఫౌంటైనే, ఓట గుమ్మము అని చెప్పాడు నెహెమ్యా 12లో. ఓట గుమ్మము అన్నా అదే, దార గుమ్మము అన్నా అదే. లోపల నుండి దార వస్తుంది. ఆ దార ఎప్పుడు వస్తుంది అంటే, దారను అడ్డగించే చెత్తను తొలగించినప్పుడు దార వస్తుంది. నాలో నీలో దార రావాలంటే చెత్తను తొలగించాలి. ఒక వచనం మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయానికి రండి. అంతే కదా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23 చదవండి. ఇంకెంతే సంగతులు మనం ముగిస్తాం. ఎంత మంచి మాట. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా దేన్ని కాపాడుకోవాలి మనం? నీ హృదయాన్ని భద్రముగా కాపాడు. నోటిని కాపాడుకో, కంటిని కాపాడుకో, శరీరాన్ని కాపాడుకో, దేహాన్ని కాపాడుకో, అన్నిటినీ జాగ్రత్తగా కాపాడు. అవయవాలు కాపాడుకో, అలవాట్లు కాపాడుకో. అయితే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకోమన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా. ఎందుకు? దారలు ఎక్కడి నుండే వస్తాయి. దారలు ఎక్కడి నుండే రావాలి. కనుక నీ హృదయమును ముఖ్యంగా కాపాడుకో అని చెప్తున్నాడు. ప్రార్థన దార రావాలంటే సులువుగా రాదు. ఆరాధన దార రావాలంటే సులువుగా రాదు. మరి ఏం చేయాలి? హృదయం. అమ్మాయ్యా, గుర్తిస్తున్నారా? సహోదరుడు ఎంత బాగా స్తుతులు తెలుస్తారో మనకు తెలీదు. ఎందుకంటే సంఘాల్లో వారు బహిరంగంగా చేయరు కదా. వారు ఎంత ప్రార్థన చేస్తారో మనకు తెలీదు. మా స్థానిక సంఘంలో సిస్టర్స్ వారంలో ఒకరోజు ప్రార్థన కొరకు కూడుకుంటారు. ఇన్ని సంవత్సరాల్లో వారు చెప్తూ ఉంటారు, ఫలానా అమ్మాయి చాలా చక్కగా ప్రార్థన చేస్తుంది, ఫలానా సిస్టర్ చాలా చక్కగా 1 గంట సేపు ఆరాధన చేస్తారు. వారు బహుశా గంటే తర్వాత ప్రార్థన చేస్తారు, విజ్ఞాపన చేస్తారు. ఎక్కడ నేర్చుకున్నారు? చేస్తూ ఉంటే హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ప్రభు ఏం చేస్తాడు? మనలో నుండి ఆ ధారను ఆయన రప్పిస్తాడు. మనలో నుండి ధారను ఆయన రప్పిస్తాడు. యోహాను సువార్తలో ఆయన చెప్పాడు ఏమని? నా యందు విశ్వాసం ఉంచువాడు, అవునా, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెప్పుడు దప్పికొనడు. ఎందుకనగా అది వానిలో నుండి ఊరేడి ఉబికి పారే నీటి ఊటగా అని చెప్పాడు. యోహాను 4లో చెప్పాడు, యోహాను 7లో కూడా చెప్పాడు. ఆ ధార మనలో నుండి రావాలంటే మనం ఎక్కడికి రావాలి? ప్రభు దగ్గరికి రావాలి. అంతేగా? ఆమె ఎక్కడికి వచ్చింది? 12 గంటల వేళ బావి దగ్గరికి వచ్చింది. ముఖం చూపించుకోవడానికి కూడా ఇష్టం లేదు. ఆమె జీవితం అందరికీ తెలుసు కనుక తప్పించుకుని వెళ్ళిపోవాలి. ఎవ్వరూ రాని వేళ, ఎండవేళ ఎవరు రారు, నేను పోయి నీళ్ళు తెచ్చుకోవాలా, ఎవరికి కనబడకూడదు అనుకుంటే ఆ ప్రభు ఒక్కడే అక్కడ ఉన్నాడు. శిష్యులు ఆహారం తీసుకురావడానికి వెళ్ళారు. మనకు తెలుసు, నేను మాటికి ఇక్కడికి రాకుండానట్లు ఆ జీవజలము నాకిమ్ము అని ఆమె అడుగుతున్నది. బాగా దొరికిందని ఆయన ఏమన్నాడంటే, నీది ఆలస్యం అన్నాడు. నీది ఆలస్యం అన్నాడు. ఏంటి? నీ పెనిమిటిని పిలుచుకురమ్మా. ఎరిగి అడిగాడా, ఎరగక అడిగాడా అన్నాడా? ఎరిగి అడిగాడా? ఆయన ఏం చెప్పింది? నాకు పెనిమిటి లేడా. నీకు పెనిమిటి లేడని నీవు సత్యమే చెప్పావు అన్నాడు.
సత్యమే చెప్పేవని ఆ పైనుండి కిందకి మొత్తం కోసినట్టు నరికినట్టుగా అన్నాడు. నీకు ఒకరు కాదు 5గురు ఉన్నారన్నాడు. చూసారా, ఆమెకు అసలు కంగారు అయిపోయింది. నా చరిత్ర ఈయనకి ఎట్లా తెలుసు, ఈయన ఎవరు అసలు? నిజమే కదా, నాకు 5గురు పెనిమిట్లు ఉన్నారు, దాహం తీరలేదు. ఇక పెనిమిట్ల సంగతి పక్కన పెట్టి ఉంచుకోవడం మొదలుపెట్టింది. చూడండి ఎంత చెడిపోయిన స్త్రీ. ప్రభు మాట్లాడుతున్నాడు, నీ జీవితం బాగుపడాలంటే నీ పాపాన్ని ఒప్పుకోవాలి. నీ పాపాన్ని ఒప్పుకోవాలా. కుండ ఇక్కడే విడిచిపెట్టి జీవజలం నీకు ఇస్తాను, నీలో నుండి ఊరేడి నీటి బుగ్గగా నేను ఇచ్చే జీవజలం ఉంటుందన్నాడు. ఆయనే మళ్ళీ 7వ అధ్యాయంలో నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి ధారలు ధారలు నదులుగా వస్తాయన్న. కాబట్టి ఎవరు ప్రధానులు కాగలరు? హెచ్చించుకునేవారు కాదు, తగ్గించుకునేవారు. లోయ గుమ్మముగా నేర్చుకునే పాఠం. పెంట ద్వారా పెంట పెంచుకుంటే కాదు, ఎప్పటికప్పుడు దాన్ని మనలో నుండి తీసి పారవేయాలి. అప్పుడే మనలో నుండి ఓటలు వస్తాయి. ప్రభు నిన్ను నన్ను సాక్షిగా ఎలా వాడుకుంటాడు, లేక మన పాఠాల పరిచర్య ద్వారా ఎలా వాడుకుంటాడు, గృహదర్శనాల ద్వారా హాస్పిటల్స్లో ఎలా వాడుకుంటాడు, పడిపోయిన వారిని లేపడానికి ఎలా వాడుకుంటాడు, నాలో నుండి నీలో నుండి తెలియని రీతిగా ధారలు వచ్చినట్లు ఆయన ఎలా చేస్తాడో మనకు తెలియదు. ఆ లోయ అనుభవం, ఆ పెంట గుమ్మము అనుభవం, ఆ ధార గుమ్మము అనుభవం కలిగి ప్రభువు కృపను పొంది మన ఇంటి వారి మధ్యను గుర్తింపబడిన వారంగా ప్రభువు మహిమ కొరకై మనం సాగిపోదాం. ప్రార్థన చేద్దాం.